ఓటమి తరువాత కూడా జగన్లో మార్పు వచ్చినట్లు కనిపించట్లేదు. గతంలో చేసిన తప్పులనే మళ్ళీ పదే పదే చేస్తున్నారు. అసలు పార్టీ ఓటమికి కారణం ఏంటి? కార్యకర్తలకి పార్టీ అధ్యక్షుడికి దూరం పెరిగిన కారణాలు ఏంటి? దూరం పెరగడానికి దారి తీసిన నాయకులు అంశాలు ఏంటి అనే దానిపై జగన్ దృష్టి పెట్టకపోవడం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడదు అనే చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందున్న పరిస్థితి ఏంటి? అప్పుడు గెలుపుకు దారి తీసిన కలిసి వచ్చిన అంశాలు ఏంటి? 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి పార్టీ విధానంలో వచ్చిన మార్పులు ఏంటి? ఎక్కడ దెబ్బతిన్నాం అనే అంశాలని బేరీజు వేసుకొని వెళ్లకుండా పార్టీ చిట్ట చివరి కార్యకర్తల నుంచి సమాచారం తెప్పించుకుంటే జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలకి ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి గతంలో జరిగిన పొరపాట్లు తప్పులు తెలుసుకుంటే పార్టీ పునర్వ్యవస్థీకరణకి దోహదపడతాయి. ఓటమి తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరణ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తూ ఉండడం, మార్పులు చేర్పులు చేస్తూ ఉండడం ఆ పార్టీకి సంబంధించినంత వరకు శుభ పరిణామం. అయితే ఈ మార్పు చేర్పుల వ్యవహారం సరైన మార్గంలోనే నడుస్తోందా? పార్టీ పునర్నిర్మాణ ప్రయత్నంలో కూడా జగన్ తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారా అనే అనుమానాలు కార్యకర్తల్లో కలుగుతున్నాయి. వివాదాస్పద నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, 3 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను తీసుకోవడం వంటి నిర్ణయాల తరువాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవుల్లో అనేక కొత్త నియామకాలు చేపట్టారు. పార్టీ వివిధ భాగాలకు సారథులను ప్రకటించారు. అయితే ఇలాంటి ఒక బృహత్ ప్రయత్నం జరుగుతున్నప్పుడు తెలుసుకోవాల్సిన మొదటి జాగ్రత్తను జగన్ విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అధినాయకత్వం పరంగా కీలక పదవుల్లో సారథులను నియమించేటప్పుడు సంస్థాగతంగా కార్యకర్తల మనోగతం తెలుసుకోవడం ముఖ్యం. తాము ఎవరి నాయకత్వంలో పని చేయబోతున్నామో వారికి వారి కార్యకర్తల శ్రేణుల ఆమోదం ఉండడం చాలా అవసరం. ఓటమి తరువాత పార్టీ పునర్నిర్మాణం ఇంత తక్షణ అవసరం ఏం కాదు. 1-2 నెలల ఆలస్యమైనా పర్వాలేదు, నష్టం కూడా ఏం లేదు. దశల వారీగా కింది స్థాయి నుంచి కార్యకర్తల మనోగతం తెలుసుకుంటూ తదనుగుణంగా కీలక పదవుల్లోకి వ్యక్తులను ఎంపిక చేసి ఉంటే చాలా బాగుండేది. పార్టీ ప్రజాస్వామికంగా నడుస్తున్నట్లు కనిపించేది. అదొక్కటే కాదు, అధినేత తమ అభిప్రాయానికి విలువ ఇస్తున్నాడు అనే గౌరవం ప్రతి కార్యకర్తకు ఏర్పడేది. అలాంటి సమన్వయం లోపించడంతోనే గత ఎన్నికల్లో కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని మార్చి వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. సిట్టింగ్ స్థానాలలో వ్యతిరేకత ఉందని, కార్యకర్తలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఒంటెద్దు పోక్కడలతో మనం ఏం చెప్పినా కార్యకర్తలు వింటారు పడుంటారు అనుకుని అభ్యర్థులను మార్చి తప్పటడుగు వేసిన జగన్ వాటి నుంచి ఇంకా పాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో భారీ ఓటమితో కుదేరై ఉన్న కార్యకర్తలకి భరోసా కల్పించాల్సింది పోయి కొందరు నాయకులను పార్టీ బాధ్యతల్లో ప్రకటించేసి వారి కింద అందరినీ పనిచేయమని చెప్పేస్తే పెత్తందారీ పోకడలాగా ఉంటుంది. వారి వైఖరితో పొసగని పార్టీ శ్రేణులు ఉంటే వారు సహకరించకపోవడం కానీ, పార్టీ గురించి పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిణామాలు పార్టీకి శ్రేయస్కరం కాదు. ఈ నేపథ్యంలో పార్టీ కీలక బాధ్యతలకు వ్యక్తులను ఎంపిక చేసేటప్పుడు కింది స్థాయి నాయకుల కార్యకర్తల మనోగతం తెలుసుకొని నడుచుకోవడం అవసరమని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి.